నమస్కారం. నా పేరు నాయుడు గోపాలకృష్ణ. మనం హస్త సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు తెలుసుకునే క్రమంలో మీకు గత ఎపిసోడ్లో అరచేయ పరిశీలన చేస్తున్నప్పుడు క్షేత్రము బీజము ఈ న్యాయంలో మనం క్షేత్రమైనటువంటి అరచేతిని పరిశీలించాలి అని ఉదాహరణగా మీకు క్షేత్రము అంటే మట్టి, నేల, ఈ నేల యొక్క వివిధ రకాలు ఆకృతులు అవి మీకు పరిచయం చేశాను. అంటే ఈ నేల యొక్క ఆకారం ఎలా ఉంది, దాంట్లో ఉండేటువంటి మృదుత్వం ఎలా ఉంది, ఆ అణువుల యొక్క కాంబినేషన్ ఎలా ఉంది, ఏ ఏ పదార్థాలతో కలిసి ఉంది, పెళుసుదనం ఉందా, గట్టితనం ఉందా, బాగా మెత్తగా ఒండ్రు కలిసిపోయి ఉందా, నీటిని పీల్చుకునే లక్షణం ఉందా, నీటిని విడిచిపెట్టే లక్షణం ఉందా, ఇలాగ అనేక విషయాలు నేల గురించి తెలుసుకున్నట్లే మన అరచేయి క్షేత్రము, ఈ క్షేత్రంలో మనం ఏ విషయాల గురించి తెలుసుకోవాలి అది ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. మనం అరచేయిని మనం పరిశీలించినప్పుడు అరచేయి పరిశీలన మొదటిది క్షేత్రము. క్షేత్రములో ఒకటి ఆకారము, రెండు పరిమాణము, మూడు రంగు, నాలుగు మృదుత్వము, ఐదు వంగడి స్వభావము, ఆరు వేళ్ళు, కణుపులు, ఏడు వేళ్ల మధ్య ఖాళీలు, ఎనిమిది గోళ్ళు, 9 బొటనవేలు, 10 బొటనవేలు అరచేయి మధ్య కోణం, ఇంకా వేళ్ల మధ్య ఖాళీలు. ఈ విధంగా మనం అరచేతి క్షేత్రాన్ని ఇన్ని విషయాలు గమనించాలి. అయితే రంగు ఎలా ఉంటే ఆ అరచేతి రంగు కంటే ముందు మనం ఆకారం ఏమిటి, అరచేతులన్నీ ఒకలాగే ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. కాదు. మీ ఇంట్లో 4 సభ్యులు ఉన్నారనుకోండి, మీ 4 సభ్యుల యొక్క అరచేతుల్ని పరిశీలించుకోండి. అందరి చేతులు ఒకలా ఉండవు, ఒక ప్రత్యేకమైన ఆకారం కలిగి ఉంటుంది. అంటే ఆకారంలో ఎన్ని రకాలు ఏమిటి అంటే, ఆకారము చతురాకారంలో ఉండొచ్చు, స్క్వేర్ అంటే అరచేయి ఒక దీర్ఘ చతురస్రాకారంలో కనబడుతూ ఉంటుంది. రెండవది కోనికల్ షేప్ అంటే కోణాకృతిలో ఉండవచ్చు, ఇలాగ పొడిగించినట్టు. ఇప్పుడు మనం అరచేతిలో ఉండేటువంటి క్షేత్రంలో ఉండేటువంటి ఈ విషయాలన్నిటినీ నేను సంక్షిప్తంగా మీకు తెలియజేస్తున్నాను. తదుపరి ఒక్కొక్క విషయానికి మనం వివరణ, ఎగ్జాంపుల్స్, వాటి యొక్క ఫోటోలు, ఒరిజినల్గా హస్తాలు ఇవన్నీ కూడా మీకు ప్రదర్శిస్తాను. ఆకారము అంటే ఈ అరచేయి యొక్క మొత్తం స్వరూపాన్ని మనం చూసినప్పుడు
కొంతమంది చేతులు సన్నగా పొడవుగా ఉంటాయి, కొంతమంది చేతులు వెడల్పుగా విస్తరించినటువంటి ఉంటాయి, కొన్ని కొనదేరి ఉంటాయి. ఇది ఆకారంలోకి వస్తుంది. రెండోది పరిమాణము. కొంతమంది మన చేతులు చూసినప్పుడు వ్యక్తి సన్నగా పీలగా చిన్నగా ఉండొచ్చు, కానీ అరచేయి చూసేసరికి బాగా విస్తరించి వెడల్పుగా కనబడుతూ ఉంటుంది. కొంతమంది బాగా శరీరం బాగా దృఢంగా ఎత్తుగా లావుగా ఉండి అరచేయి వచ్చేసరికి చిన్నగా పరిమాణంలో చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రంగు అంటే ఈ చర్మము, ఈ పైన ఉండేటువంటి చర్మము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం రంగు ఉంటే శరీరం రంగు తెల్లగా ఉంటే ఇది ఇంకా తెల్లగా ఉంటుందని అనుకుంటారు. కాదు, అరచేయి రంగుకి శరీరం యొక్క రంగుకి సంబంధమే లేదు. అలాగైతే యూరోపియన్స్ చాలా తెల్లగా ఉంటారు. వాళ్ళ చేతుల్లో గులాబీ రంగు, ఎరుపు రంగు, లేత ఎరుపు రంగు, వెలవలపోయినట్టు ఉండేటువంటి తెలుపు కలిసిన రంగు, పసుపు కలిసినటువంటి గోధుమ రంగు, కొంతమంది చేతుల్లో నలుపు, ఈ చుక్కలు జల్లినట్టు నల్లగా ఉండేటువంటి రంగు కూడా ఉంటుంది. కొంతమంది ఆఫ్రికన్స్, ఈ నీగ్రోస్ మనం చూస్తే వాళ్ళు నల్లగా ఉంటారు. కానీ అరచేయి రంగులోకి వచ్చేసరికి నేను ఇప్పుడు చెప్పిన రంగులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో కనిపిస్తాయి. మనం సమశీతోష్ణ మండలంలో ఉంటాము, అంటే మనం నల్లగాను తెల్లగాను బ్రౌన్లో ఉంటాము. కానీ మన చేతులకు వచ్చేసరికి అన్ని రంగుల్లోనూ విస్తరించి కనబడతాయి. అంచేది ఈ చర్మము రంగుని కూడా ప్రాధాన్యత ఉంది. అది ఒక్కొక్కటి మనం వివరణలోకి వెళ్ళినప్పుడు వేరుగా చెప్తాను. మృదుత్వము, ఈ అరచేతిని మనం ఇలా పట్టుకున్నప్పుడు కొంతమందిది మెత్తగా మృదువుగా తడి తగులుతున్నట్టు సున్నితంగా ఉంటుంది. కొంతమందిది ఈ గట్టిగా ఉండి గరుక్కాయితం మనం ఇలా చేతిని పట్టుకుంటే గరుగ్గా తగిలినట్టు ఉంటుంది. కొంతమందిలో ఇంకా స్పష్టంగా పెళుసులు కట్టినట్టు ఉంటుంది. ఇది ఆ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆ వివరణలోకి తర్వాత వెళ్దాం. వంగేటటువంటి స్వభావము, కొంతమంది చేతులు ఇలా ఉంటే సహజంగానే ఇలా వంచితే కొంత వంగుతాయి. కొంతమంది ఎంత వంచినా సరే నిలబాటుగా ఉంటాయి, వంగవు, రిజిడ్గా ఉంటాయి. కొంతమంది చేతులు ముందుకు వంగుతూ ఉంటాయి, ఇలా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బలవంతంగా వంచినా సరే వెనక్కి వంగవు. ఈ వంగేటువంటి స్వభావం ఏం చెప్తుంది తెలుసుకుందాం. తర్వాత వేళ్ళు ఈ అరచేతి యొక్క కరస్పాండింగ్గా, అంటే అరచేతి యొక్క ప్రమాణానికి తగినట్లుగా వేళ్ళు ఉండటం, పొడవులో కానీ వెడల్పులో కానీ. కొంతమంది అరచేయి బాగా విస్తరించి ఉంటుంది, వేళ్ళు కొరచగా ఉంటాయి. కొంతమంది అరచేయి ఈ మధ్య భాగం పొట్టిగా ఉంటుంది, వేళ్ళు పొడవుగా ఉంటాయి. కొంతమందిలో అరచేయి యొక్క ప్రమాణము వేళ్ళ యొక్క ప్రమాణం సమానంగా ఉంటాయి. ఇలాగ వేళ్ళ కణుపులు ఉన్నాయి, ఈ 3 కణుపులు. ఈ 3 కణుపులు కొంతమందిలో సమానంగా ఉంటాయి, కొంతమంది ఒక కణుపు ఎక్కువగా ఉంటుంది, కొంతమంది మధ్య కణుపు పొడవుగా ఉంటుంది, కొంతమందిలో 3వ కణుపు పొడవుగా ఉంటుంది. ఈ కణుపుల యొక్క విస్తీర్ణతను బట్టి కూడా ఆ వ్యక్తిత్వంలో మనిషిలో తేడాలు ఉంటాయి. వేళ్ళ మధ్య ఖాళీలు ఇలా చేయి పెట్టినప్పుడు కొన్ని ఖాళీలు కనబడుతూ ఉంటాయి కొంతమందిలో. కొంతమంది ప్యాక్ చేసినట్టు ఉంటాయి. కొంతమందిలో మనం ఇలాగా ఈ ఖాళీల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఈ గోల్డ్లో కూడా ఇంత ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా గోల్డ్ ఓవల్ షేప్, రౌండ్గా, చతురంగా, కోణాకృతిలో, ట్రయాంగిల్గా అనేక రకాలుగా ఉంటాయి. సన్నగా పొడవుగా ఉండే గోల్డ్ ఉంటాయి. గోల్డ్ మనం పెంచుకోవటం కాదు, అది కాదు. ఈ చివరి భాగం వరకు ఇక్కడ ఉండేటువంటి గోల్డ్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఇకపోతే బొటనవేలు, ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. అరచేతిలో బొటనవేలు మానవ పరిణామ క్రమంలోనే మన కోతుల నుంచి విభజింపబడి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ జీవులకి మనకి ఈ మెదడు యొక్క భావాల్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించేటువంటి లక్షణం కలిగినప్పుడు మనకి ఈ అభివృద్ధి చెందినటువంటి బొటన వేలుతో ముడిపడి ఉంటుంది.
ఈ బొటనవేలుని ప్రత్యేకంగా మనం పరిగణించాలి. ఈ బొటనవేలికి మధ్య అరచేతికి మధ్యలో కోణం, ఈ యాంగిల్ ఉంటుంది. కొంతమందిలో ఇలా ఉంటుంది, కొంతమందిలో 45 డిగ్రీలు ఉంటుంది, కొంతమందిలో 60 డిగ్రీలు ఉంటుంది, కొంతమందిలో 90 డిగ్రీలు ఉంటుంది, కొంతమందిలో ఇంకా 100 డిగ్రీలు ఉంటుంది, ఇంకా కొంత 125 డిగ్రీల వరకు కూడా ఉంటుంది. ఆ కోణాన్ని బట్టి మనం కొన్ని లక్షణాలు తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ అరచేతి వేళ్ళు, ఈ వేళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీలు అంటే సహజంగా విస్తరించినప్పుడు ఈ వేళ్ల మధ్యన ఎలా ఉంటున్నాయి ఖాళీలు, వాటి కోణాలు ఎలా ఉన్నాయి సహజంగా. అంటే బలవంతంగా మనం ఇలాగ తీయటం కాదు, చాపమన్నప్పుడు ఇలాగా వాటి మధ్య ఖాళీల్ని మనం గమనించాలి. దీంట్లో కూడా మనం ఈ సైన్స్ ఆధారపడి ఉంది. ఇవన్నీ క్షేత్రంలోకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మట్టిలో ఇసుక పాళ్ళు ఎంత ఉన్నాయి అంటే ఇసుక నేలలో నీరు పోసామనుకోండి అది వెంటనే కిందకు పోద్ది. దాంట్లో పై లేయర్లో ఉండేటువంటి మొక్కలు బ్రతకడానికి అవకాశం ఉండదు. ఏం చేద్దంటే అవి నీళ్లు పీల్చుకునే సమయానికి నీరు కిందకు పోతుంది. రాతి నేలలో అసలు నీరు పీల్చుకోదు. ఆ విధంగానే మనం ఈ క్షేత్రములో ఇన్నిటినీ కూడా మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు మోడర్న్గా చెప్పేటువంటి యూట్యూబ్లో ఛానల్స్లో చెప్పేటువంటి ఈ సాముద్రిక శాస్త్రవేత్తలు ఎవరు కూడా ఈ క్షేత్రాన్ని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎంతసేపు రేఖలు మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు తదుపరి ఎపిసోడ్లో బీజం అంటే ఏమిటి, బీజంలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, తరువాత బీజానికి క్షేత్రానికి లింక్ ఎలాగా అనేటువంటిది తెలుసుకుందాం. అంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ హస్తాన్ని మీరు పరిశీలించుకోండి, మీ కుటుంబ సభ్యుల హస్తాలను మీరు పరిశీలించండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనం చర్చించుకుందాం, విషయాన్ని విడమర్చి విశదీకరిద్దాం, అవసరమైన వాటికి సలహాలు ఇద్దాం, మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. ఎందుచేతనంటే మనందరికీ అరచేయంది సుమా, మనం ప్రతి ఒక్కళ్ళు అరచేయగలిగి ఉన్నాం. మీ గురించి మీరు తెలుసుకోరా, మీ అరచేని మీరు పరిశీలించుకోరా, మీ కుటుంబ సభ్యులకి తగిన సలహాలు ఇవ్వరా? ఆలోచించుకోండి. ఆలోచించుకుని ఈ ఛానల్ మనం తెలుసుకుందామా లేదా అన్నది నిర్ణయించుకుని అవసరమైనప్పుడు ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అవసరమైనప్పుడు మీరు దీన్ని విని మిమ్మల్ని మీరు సరి చేసుకోవచ్చు. నమస్కారం.